సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జీలుగ విత్తనాల కోసం అగ్రో రైతు సేవా కేంద్రం ముందు రైతులు బార్లు తీరారు. అవసరానికి సరిపడా విత్తనాలు అందుబాటులో లేవని, అధికారుల నిర్లక్ష్యం వల్లే విత్తనాలు ఇంకా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కోసం రైతులు లైన్లో వేచి ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో జీలుగ విత్తనాల కోసం ఆగ్రో రైతు సేవా కేంద్రం ముందు రైతులు బార్లు తీరిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. అవసరానికి సరిపడా విత్తనాలు అందుబాటులో లేవని చెప్పి అధికారులు వారికి సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే విత్తనాలు ఇంకా అందలేదని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు విత్తనాలు కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో ఆ కేంద్రాలకు చేరుకున్న రైతులకు నిరాశ ఎదురవుతోంది. ఎన్ని గంటలు లైన్లో వేచి చూస్తున్నప్పటికీ కూడా అధికారులు సరిగా రెస్పాండ్ కావడం లేదని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందిస్తారు. రామకృష్ణ. సంధ్య, సిద్దిపేట జిల్లాలో జీలుగ విత్తనం కొరత క్లియర్ గా కనబడుతోంది. రైతులు ఆగ్రో సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. 15 రోజుల క్రితం కొంత విత్తనం వచ్చినప్పటికీ కూడా అది సరిపోలేదు. కొంతమంది రైతులకు మాత్రమే అందించడం జరిగింది ఆన్లైన్ లో చేసి. మిగతా వారందరూ కూడా విత్తనాల కొరత ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులను కలిసినప్పటికీ వారు కొంత నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారని చెప్పి, వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి అన్నారని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో ఈ రోజు వచ్చినటువంటి విత్తనాల గురించి తెలుసుకున్న రైతులు అక్కడికి తమ పాస్బుక్లు తీసుకొని బార్లు తీరారు లైన్ లో. ఆగ్రో సంబంధించినటువంటి ఆ సేవా కేంద్రం నిర్వహిస్తున్నటువంటి పోలీసు వారికి సమాచారం అందించినట్టు పోలీసులు రైతులను కొంత వారితో దురుసుగా ప్రవర్తించడం జరిగిందని చెప్పి, గతంలో మాకు లైన్ లో ఉన్నప్పటికీ దొరకలేదు, ఈ రోజు మాకు ముందు ఇస్తామని చెప్పి రైతులు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళు నెట్టివేయడం జరిగిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీలుగా ఈ పచ్చిరొట్ట తమ వ్యవసాయానికి రసాయనాలు 20-30% తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెప్పి, దానికోసమే తాము తొలకరి తీరు పడినప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నామని చెప్పి గంటల కొలది ఉదయం 5 గంటలకే వచ్చి పాస్బుక్లు చెప్పులు లైన్ లో పెట్టి తాము లైన్ లో ఉన్నప్పటికీ కూడా 1 ఎకరానికి వారికి ఒక బ్యాగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పెద్ద రైతు 4-5 ఎకరాలను కూడా ఒకే బ్యాగ్ ఇస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తీసుకోండి లేదంటే లేదు అని చెప్పి కూడా నెట్టి వేస్తారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. రైట్ రామకృష్ణ. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు విత్తనాల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల షాపుల ముందు గంటల కొద్దీ క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు. విత్తన కొరత, రైతుల రద్దీ కారణంగా ఒక్క రైతుకు కేవలం 2 విత్తన ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. విత్తనాల కోసం రైతులు భారీగా విత్తనాల దుకాణాల వద్దకు రావడంతో పోలీసు బందోబస్తు నడుమ విత్తనాలు సరఫరా జరుగుతోంది. ఈ విషయమై మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. 4 రోజుల తర్వాత పత్తి విత్తనాలు మార్కెట్లోకి రావడంతో రైతులు పెద్ద ఎత్తున సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్స్కి క్యూ లైన్లో వేచినారు చూడొచ్చు. మహిళా రైతులు కావచ్చు, మిగతా చాలామంది కూడా తెల్లవారుజాము నుంచి రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. సో మనతో మాట్లాడడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. సార్, ఎందుకు ఇంత రైతులు ఒకేసారి ఎందుకు వచ్చారు? ఏ పత్తి విత్తనాలకు డిమాండ్ ఉంది సార్ ఇంత? సో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా మనము పత్తి మేజర్ పంట. దీనికి మన దగ్గర 4,16,000 ఎకరాలలో సాగు చేసే అవకాశం ఉన్నది. దీనిగాను మనకు 8 నుంచి 10 లక్షల ప్యాకెట్ల అవసరం ఉన్నదని మేము అంచనా 10 లక్షల ప్యాకెట్ల అవసరం ఉందని అంచనా వేసినాము. ఇప్పటికే మనకు 8 లక్షల ప్యాకెట్లు జిల్లాకి రావడం జరిగింది, అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 3 లక్షల చిల్లర ప్యాకెట్లు సేల్స్ అయినాయి. ఇందులో అంటే ప్రధానంగా దగ్గర 55 కంపెనీలకు సంబంధించి దగ్గర
125 రకాలు కూడా మనకి జిల్లాకు రావడం జరిగింది. సార్ ఎందుకు రైతులు మరి ఇంత డిమాండ్కి తగ్గ సప్లై ఉందని చెప్తున్నారు? కేవలం 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు ఇస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే సీజన్ దగ్గరకు వచ్చింది, వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏమైనా భరోసా ఇస్తారా సార్? అంటే వీళ్ళకంటే ఇది ఒకటి 6.9 అనేది ఒకటి ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది వాళ్ళకి ఆలోచన ఉన్నది. మిగతా రకాలు కూడా మంచి దిగుబడులు వస్తాయి. మన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయడం, వాతావరణ పరిస్థితులు చూస్తే మిగతా రకాలు కూడా మంచి డిమాండ్ వస్తాయి కాబట్టి అన్నీ కూడా వేసుకోమని చెప్తాను. ఇది డిమాండ్ ఉన్నది కూడా మనకు దగ్గర పోయిన సందర్భంలో 1,20,000 ప్యాకెట్ల వరకు మనకు వచ్చినాయి. సఫిషియెంట్ స్టాక్స్ ఇచ్చినారు. ఈసారి వాళ్ళు కూడా మనం కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాం, కలెక్టర్ గారు కూడా మాట్లాడినారు. సఫిషియెంట్ విత్తనాలు అయితే ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి. ఎవరు అందాలు చెందాల్సిన అవసరం లేదు సార్. ఈ రైతుల డిమాండ్ ఎక్కువ ఉంది. కొంచెం కలర్ఫుల్ ప్యాకెట్లలో అంటే ఒరిజినల్ ప్యాకెట్లలో నకిలీ సీడ్ని కూడా సప్లై చేస్తున్నారు. రీసెంట్గా మీరు కొన్ని విత్తనాలు కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆ దిశగా కొంత అప్రమత్తంగా ఏమన్నా ఉన్నారా మీరు? అంటే సర్చింగ్స్ కావచ్చు, ఇదంతా టాస్క్ ఫోర్స్ సిబ్బంది మీరు ఏమైనా తనిఖీలు చేస్తున్నారా? సో దీనికి సంబంధించి కూడా మనము గత 4-5 రోజుల కిందట లాస్ట్ శుక్రవారం రోజున కూడా కొంత నకిలీ విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్న పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా 18 మండలాల్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు, తహసీల్దార్ గారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. షాపులలో, గోడౌన్లలో, ప్రైవేటు ఎక్కడైనా ఏజెన్సీలలో కూడా అన్ని చోట్ల కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మేము కూడా ఈ రైతులకు కూడా మన అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. మీటింగ్ల ద్వారా, రైతు వేదికల ద్వారా, గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో కూడా మేము మా వ్యవసాయ విస్తరణాధికారులు కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో వీళ్ళకి డిమాండ్ తగ్గ సీడ్ మాత్రం ప్రస్తుతం అయితే లేదు. సో మొదటి వారంలో సప్లై జరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ కేవలం ఇప్పుడు రైతులకు 5 నుంచి 10 ప్యాకెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. కేవలం 2 ప్యాకెట్లు మాత్రమే ఉదయం నుంచి ఈరోజు సప్లై చేస్తున్నారు. మిగతా ప్యాకెట్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కనీసం 2 ప్యాకెట్లు నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయని రైతులైతే పొద్దున్న నుంచి పడిగాపులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మెరుగు అనేది ఆదిలాబాద్ జిల్లా రైతులకు సెంటిమెంట్. సో జూన్ మొదటి వారంలో 7-8 తేదీ నుంచి విత్తనాలు విత్తుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో డిమాండ్కి సరిపడా నాణ్యమైన విత్తనాలు సప్లై చేయాలి అధికారులు కావచ్చు, ప్రభుత్వం అన్న దానిపైన రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.